హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఇది వచ్చేసి ఇంకా ధీరజ్ని హాస్టల్ పంపించిన తర్వాత అమ్మ అయితే ఇంకా హాస్టల్లో పంపించి వచ్చిన తర్వాత ఒక 2-3 డేస్ అయితే ఇక్కడే ఉండిందన్నమాట. ఇంకా కొంచెం ఉంటుంది కదా క్యూరియస్, ధీరజ్ హాస్టల్లో ఎట్లున్నాడు ఏందని చెప్పేసి. ఇంకా ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కదా, నా బిడ్డ బాధపడుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే కొంచెం ఇంకా ఎంత వర్క్ ఉంది అసలు. యాక్చువల్గా ఈ టైంలో అమ్మ రావడమే పెద్ద అదృష్టం నిజానికి. ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి పొలం పనులు ఫుల్గా ఉంటాయి. ఇంకా అవన్నీ వదిలేసుకొని ఉందంటే నిజానికి గ్రేటే. అమ్మ అయితే చింతపండు ఎప్పుడో కొట్టింది సగం, అప్పుడు పొట్టు తీసిన సగం ఇప్పుడు అట్లే ఉంటే అమ్మ తీస్తూ ఉంది. లక్కి తల్లి ఏంటో సడన్గా మధ్యాహ్నం పడుకుందన్నమాట. లక్కి తల్లి కూడా తమ్ముడు లేడని చెప్పేసి బెంగ పెట్టుకుందేమో, పాపం దీనంగా పడుకొని ఉంది. నిజానికి అయితే అది మధ్యాహ్నం టైంలో అస్సలు పడుకోదు. నైట్ కూడా 11కో 12కో పడుకుంటుంది. ఇంకా అది ఎంత లిమిట్ టైం దాటి పడుకుందంటే లక్కీగా నిజానికి గ్రేటే. పైగా ముందు 2-3 డేస్ నుంచి ఆపొచ్చు హైదరాబాదు బ్యాక్ టు బ్యాక్ తిరగడము, లాంగ్ జర్నీ ఎక్కువ అయిపోయింది. లక్కీ తల్లికి అలసిపోయినట్టు అయిపోతుంది కూర్చొని. ఈ వీడియో వచ్చేసి ఇంకా ధీరజ్ని తోలేసిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత 2 డేస్ తర్వాత వీడియో అన్నమాట. ఇంకా 2 రోజులు అయితే అసలు ఫోను అవన్నీ ఏది లేదు. పడిపోయిన బాధ ఎవరికన్నా ఉంటుంది కదా, అంటే ఏ పేరెంట్స్కైనా ఉంటుంది కదా. సో ఆబ్వియస్లీ ధీరజ్ అక్కడ కొంచెం పర్లేదు బాగుంది ఓకే అని మార్నింగ్ ఒక టైము ఈవినింగ్ ఒక టైం కాల్ చేసి ఫుడ్ కొంచెం పర్లేదు మమ్మీ, ఫుడ్డే అట్లట్లుంది అని చెప్పేసి కొంచెం ఏదైనా కానీ ఇంకా ఇన్ని రోజులు మనతో పాటు పెరిగిన పిల్లలు అంటే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేడు సింగిల్గా కాబట్టి కొన్ని రోజులు ఉంటుంది కదా. హాస్టల్కి స్కూల్కి హాస్టల్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. వాష్రూమ్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి, రూమ్స్ అయితేనేమి చాలా చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ నాకు కూడా తెలుసు, మీ అందరికి తెలుసు. నేను 12 ఇయర్స్ హాస్టల్లో ఉన్నా, ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా తెలుసు. ఇంకేం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్స్ తప్పదు. మన చేతుల్లో ఉన్నా లేకపోయినా కొన్ని సిచ్యువేషన్స్ అయితే తప్పదు కొన్నిసార్లు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో నేను ధీరజ్ని పంపించాల్సి వచ్చింది. ఇంకంతే, చూద్దాం ఎక్కడ దాకా ఉంటాడో ఏం చేస్తాడో. అట్లీస్ట్ ఈ 1 ఇయర్ అన్నా కొంచెం వాడికి మెచ్యూరిటీ లెవెల్ పెరగడానికి కొంచెం చూద్దాం. మెచ్యూరిటీ లెవెల్ ఏమైనా పెరుగుతుందా, ఏమన్నా స్టడీలో ఏమైనా డిఫరెన్స్ ఏమైనా పెరుగుతుందా, ఇవన్నీ కూడా ఈ 1 ఇయర్లో నేను అబ్జర్వేషన్ అయితే చేస్తాను. ఇంకా ఏం పెద్దగా ఏం డిఫరెన్స్ లేకుండా తీసుకొచ్చి ఇంకా 9th క్లాస్లో మళ్ళీ ధీరజ్ని ఇంటి దగ్గర నుంచే పంపిస్తా. ఈ 1 ఇయర్ కూడా వెళ్తాడో లేదో తెలియదు, ఇంకా వెళ్ళాలని అనుకుందాం. ఎందుకంటే 70% ఫీజు ఆల్రెడీ పే చేసినాం కాబట్టి ఆ ఫీజు కూడా మళ్ళీ తిరిగి రాదు. ఆ ఫీజు కోసమైనా ధీరజ్ని ఈ సంవత్సరం ఉంచాలి, తప్పదు. ఎందుకంటే బుక్స్ అయితేనేమి కానీ, యూనిఫామ్ అయితేనేమి కానీ, అండ్ వాడికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ తీసుకున్నాం కాబట్టి అవన్నీ వేస్ట్ అవుతాయి. ఇంకా మళ్ళీ వేరే స్కూల్లో ఇక్కడికి వచ్చినాక మళ్ళీ నేను జాయిన్ చేసినా కానీ మళ్ళీ డబుల్ అన్నీ కొనుక్కోవాల్సిన సిచ్యువేషను. అందుకే అట్లీస్ట్ ఇవన్నీ ఒక్క సంవత్సరం ఉంచితే చాలా నేను అనిపిస్తుంది నాకైతే. వాడు అంటాడు కొన్నిసార్లు, మమ్మీ నాకు ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తలేదు, అంత కొత్తగా ఉంది. ఒక 2-3 సార్లు ఫోన్ మాట్లాడేటప్పుడు ఏడ్ చేసిండు అన్నమాట. ఇంకేం చేస్తాం, ఇంకా వచ్చే రోజు ఆ 2 రోజులు అయితే చెప్పద్దు ఇక మా బాధ. సో ఇంకా మళ్ళీ అది గుర్తు చేసుకుంటేనే ఇంకా అదో ప్రపంచంలోకి వెళ్ళిపోవాల్సిందే. బట్ అలాగా మళ్ళీ ఏమంటాడు కొన్నిసార్లు అంటే, మమ్మీ మనం ఇక్కడ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి అని అంటున్నావు కదా మమ్మీ, మనము చుట్టూ దాని పక్కన అంటే స్కూల్ పక్క పొట్టి అపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నమాట. అపార్ట్మెంట్లో రూమ్ తీసుకొని నువ్వు ఇక్కడే ఉండు మమ్మీ, నేను డే స్కాలర్ చదువుకుంటా మమ్మీ, ఫీజు అప్పుడేం వేస్ట్ కాదు కదా మమ్మీ అని చెప్పేసి పాపం వాడి సలహాలు. ఏం చేస్తాం ఇంకా, అంటే ఆబ్వియస్లీ నిజానికైతే వాడికి ఇష్టమే, హాస్టల్కి వెళ్ళడం ఇష్టమే. 7th క్లాస్లోనే వేసేయి మమ్మీ అని చెప్పేసి అన్నాడు వాడు. హాస్టల్కి వెళ్ళే వరకు పర్లేదు బాగానే ఉన్నాడు. ఎప్పుడైతే మనం సెండ్ ఆఫ్ చెప్పే టైం వస్తుందో అప్పుడు కొంచెం ఎమోషనల్ అయిపోయింది వాడును, మేము అందరం కూడా. ఇంకా పేరెంట్స్ అవుతారు కాబట్టి ఇంకా పిల్లలు ఆటోమేటిక్గా అయితే వాళ్ళ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేరు కదా. ఇంకా అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. అప్పుడు ఇక కారెక్కి కూర్చున్నాడంటే, నేను రాను అంటే హాస్టల్లో ఉండను మమ్మీ, మీతో పాటే వస్తానని చెప్పేసి అంటే చాలా బాధ అనిపించింది. బట్ ఏం చేస్తాం, కొన్ని సిచ్యువేషన్ మనం కంట్రోల్ చేసుకొని ఇంకా వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా మనం ఆలోచించాలి కదా అని చెప్పేసి అలాగా ఇంకా వచ్చిన 2-3 రోజులు అయితే ఇంకా అంటే మార్నింగ్ ఒక్కసారి, ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ ఒక్కసారి అలా ఫోన్ చేస్తూ ఉండే.
కొంచెం ఫోన్ చేస్తూ ఉంటే మనకు రిలీఫ్ ఉంటుంది. దాని తర్వాత మధ్యలో ఒకరోజు మా తమ్ముడు కూడా వెళ్ళేసి వచ్చిండనమాట. వాడిని కాసేపు ఔటింగ్కి తీసుకెళ్ళి వీడియో కాల్ మాట్లాడించి కొంచెం ఎలా ఉంది అని చెప్పేసి అవన్నీ మాట్లాడితే పర్లేదు, కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు. కొన్ని ఏంటంటే వాడికి తెలియదు కదా హాస్టలు వాతావరణం ఎలా ఉంటుంది, బట్టలు అట్లీస్ట్ బట్టలు కూడా యూనిఫామ్ కూడా స్టిచ్చింగ్ చేయించినవి కూడా వేసుకోవట్లేదంట. మళ్ళీ ఏంటంటే బట్టలు వాషింగ్ కూడా వేయట్లేదు, దోబికి కూడా వేయట్లేదంట. అలా ఎందుకు వేయట్లేదు అంటే, నువ్వు ఉతుకుతావు కదా మమ్మీ, ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా వాడి అమాయకత్వం అనుకోవాలా మరి ఏమనుకోవాలో పాపం, ఎందుకంటే తెలియదు, మెయిన్లీ హాస్టల్ వాతావరణం వాడికి తెలియదు. అలాగే ఇంకా మా శ్రేయోభిలాషులు అందరు కూడా ఫోన్ చేసుకుంటూ అడుగుతున్నారన్నమాట. అంటే వాళ్ళ పిల్లలు కూడా హాస్టల్లో ఉన్నారు, ఎలా ఉండాలి ఏంటిది అని చెప్పేసి మనకు కూడా కొంచెం మోటివేట్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే కాల్స్ అయితే నిజానికి కాల్స్ వస్తూనే ఉన్నాయి. వాడిని తోలేసి వచ్చిన తర్వాత ఈ 2-3 రోజులు మొత్తం ఫోన్లు మాట్లాడడం, దానికి తోడు వాళ్ళు చెప్పేటి అన్నీ వింటుంటే కొంచెం నాకు బేసిక్గా మీ అందరికి తెలుసు కదా, నేను కొంచెం ఎమోషన్ పర్సన్ అని. మీతో మాట్లాడుతుంటే నాకు ఇప్పుడు ఆబ్వియస్లీ వచ్చేస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంకా అలాగా అందరు కాల్ చేస్తూ వాళ్ళకి తెలిసినవి కూడా నాకు చెప్పేస్తూ కొన్ని రోజులు ఒక 1 month అలాగే చేస్తారమ్మ పిల్లలు. కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి, కొంచెం వాళ్ళకి నచ్చినవి అన్ని ఇస్తూ కొంచెం వాళ్ళని ప్రపంచం నుంచి కొంచెం బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అలా కొంచెం చేస్తూ ఉంటే కొంచెం అలవాటు అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళకి తెలిసినవన్నీ నాకు చెప్పి నాకు మోటివేట్ చేస్తూ ఉన్నారన్నమాట. బట్ చూద్దాం, ధీరజ్ ఉండాలనే కోరుకుందాం. ఎందుకంటే వాడు కూడా ఒకసారి మమ్మీ ఇంటికి వచ్చేస్తాం మమ్మీ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. చూద్దాం, ఇంకా ఈ సాటర్డే సండే వెళ్తే తెలుస్తుంది ధీరజ్ దగ్గరికి, వాడి వాతావరణం వాడి మైండ్ సెట్ ఎలా ఉందని చెప్పేసి కొంచెం తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడైతే ఇంకా అమ్మ నేనైతే మా ఆయన అన్నాడు అన్నమాట, ఇంకా అమ్మ ఉంది కదా కొంచెం చేపలు అంటే ఫిష్ అన్న తీసుకొద్దాం, నాన్ వెజ్ కూడా పెద్దగా ఏమో తినట్లేదు కాబట్టి అంతగా ఫిష్ అన్న తినొచ్చు కదా అని చెప్పేసి ఇక మా ఆయన అయితే ఒక 1.5 kg ఫిష్ తీసుకొచ్చిండు. ఇంకా అవన్నీ అమ్మ అయితే కర్రీ ప్రిపరేషన్ చేస్తూ ఉంది, నేనేమో చేపలు క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎంత కడిగినా కానీ వాళ్ళు కడిగినంత అంటే చేపలు క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేసినంత అది కొంచెం మనకు మంచిగా అనిపించదు కదా, సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి కొంచెం ఎంతో కొంత అయితే మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా అమ్మ అయితే చేపల కర్రీ చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. ఏ కర్రీ ఏమన్నా చేస్తుందో తెలియదు, కానీ ఫిష్ కర్రీలో అమ్మ అయితే ఎక్స్పర్ట్ అన్నమాట. నేను కూడా అమ్మ దగ్గర నుంచి చేపల కర్రీ ఎలా చేయాలనేది నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫిష్ కర్రీ అయితే ఒక పక్కన ఉడుకుతూ ఉంది, మరో పక్కన అయితే ఇంకా రొట్టెలు చేస్తూ ఉన్నాము. నేను కింద కూర్చొని రొట్టెలు వచ్చేస్తూ ఉంటే అమ్మ అలా నిల్చొని ఇంకా రొట్టెలన్నీ కాలుస్తూ ఉందన్నమాట. కింద పీట వేయకుండా కూడా చేసేస్తున్నాను. చెప్తున్నాను కదండి, ఈ 4 days అయితే కొంచెం ధీరజు ఇవన్నీ దాని నుంచి రావడానికి కొంచెం టైం పట్టింది. వాడు ఫోన్ చేసి కొంచెం పర్లేదు, అందరు పిల్లలు ఫ్రెండ్స్ అయిన తర్వాత కొంతమంది ఒక 3-4 ఫ్రెండ్స్ కూడా అయ్యారంట. ధీరజ్ కొంచెం ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తాడు. వాడికి కొంచెం అంటే ఎట్లా అంటే ఫ్రెండ్స్ తొందరగా అట్రాక్ట్ అవుతారు అన్నమాట. వాడి మాటకు కానీ బిహేవియర్ కానీ. ఇక్కడనే చూడండి, మేము ధీరజ్ ఇక్కడ ఉండే దగ్గరనే ఈ గల్లీకి లీడర్ అంటే ధీరజే అన్నమాట. మా కాలనీకి ఫ్రెండ్ సర్కిల్ అంత ఉంటుంది ధీరజ్కి. ఇంకా అందుకనే తొందరగానే అందరితో మింగిల్ అవుతాడు. కొన్నిసార్లు తొందర అవుతాడు, కొన్నిసార్లు లేట్గా అవుతాడు. ఇంకా కొంచెం మోమాటం కూడా ఎక్కువనే ఉంటుంది ధీరజ్కి, కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు షేమ్గా. ఇంకా అలాగా ఒక 2-3 కూడా ఫ్రెండ్స్ అయ్యారు మమ్మీ, పర్లేదు ఈవినింగ్ టైంలో. కానీ కాకపోతే ఫుడ్ దగ్గర కొంచెం ఫుడ్ అడ్జస్ట్ అవ్వట్లేదు ధీరజ్కి. ఎందుకంటే స్నాక్స్ అయితేనేమి కానీ టిఫిన్ అయితేనేమి కానీ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఈ స్కూల్ అనేది కొంచెం ఆంధ్ర వాళ్ళ స్కూల్ అన్నమాట. వాళ్ళు కొంచెం స్పైసీగా తినరు, సప్పగా ఉంటుంది ఫుడ్. కొంచెం ఆ ఫుడ్ తింటూ ఉంటారు, సాంబార్లు ఇవన్నీ. కాబట్టి ధీరజ్కి కొంచెం అలవాటు అవ్వడానికి అయితే టైం పడుతుంది. మన ఇంట్లో ఏంటంటే కొంచెం స్పైసీ ఫుడ్ చేసుకుంటూ ఉంటాము, మనం కొంచెం స్పైసీగానే తింటాం కదా, మీ అందరికీ తెలుసు. ఆ ఫుడ్కి ఈ ఫుడ్కి చాలా చేంజెస్ అయితే ఉంటుంది. ఇంకా అవన్నీ అడ్జస్ట్ అవ్వాలంటే చూద్దాం, ఒక 1 month అలా చూస్తే ఏమన్నా డిఫరెంట్గా కొంచెం అడ్జస్ట్ అవుతాడా ఏంటని చెప్పేసి, స్టడీలో ఇవన్నీ కొంచెం ఏమైనా అవుతుందా అని చెప్పేసి ఇంకా చూడాలి. సో వాడు సెట్ అయ్యే వరకు ఇంకొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఇంకా సెట్ అవ్వాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో బ్లెస్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువనే. సో ఏం చేస్తాం, ఇంకా నిజానికి ధీరజ్ ఇంట్లో లేకపోతే అంత బోరింగ్గా ఉంది. సో ఒక రకంగా అయితే మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ధీరజ్ మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వాడు మార్నింగ్ లేవగానే టీ అడిగే విధానం కానీ ఇంకా ఇవన్నీ
సో అలాగా తలుచుకుంటా ఉంటే కొంచెం అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అంతా బోసిపోయినట్టుగా అలా ఉంటుంది. సో ఈ రకంగా ఒకటి చెప్పాలంటే ఫోన్కి అయితే కొంచెం రెస్ట్ ఉండింది. ఫోన్ అయితే అస్సలు వాడు ఎట్లా చేస్తాడు, బ్రష్ చేసినా ఫోన్ కావాలి, టీ తాగినా ఫోన్ కావాలి, తిన్న ప్రతి దానికి ఫోనే కావాలన్నమాట. అదొక్కటైతే ఫోన్కి అయితే రెస్ట్ ఉండింది. సో వాడు కొంచెం ఇవన్నీ డైవర్ట్ అవ్వడానికే హాస్టల్లో వేసినామని మీ అందరికీ తెలుసు. ఇంకా లక్కీగానికైతే అమ్మ అన్నం తినిపిస్తూ ఉంది, నేను కూడా తినేసిన, అందరం తినేసినాం. లక్కీకి ఇంకో రౌండ్ అమ్మ అన్నం పెడతా ఉందన్నమాట. అలాగా మొత్తానికైతే ధీరజ్ని చాలా చాలా మిస్ అవుతున్నాం మేమైతే, మాతో పాటు మీరు కూడా మిస్ అవుతున్నారు. ఇంకా వాడిని తలుచుకొని క్షణం అంటూ లేదు. ఇంట్లో మాటికి వాడే గుర్తొస్తున్నాడు. బట్ కొన్ని రోజులు పడుతుంది, ఏదైనా వాడి కోసమే చేశాం కాబట్టి కంట్రోల్ చేసుకోక తప్పదు. సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.